చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం లేవటమే ఏదో నిరాశ మిమ్మల్ని కమ్మేసిందేమో. ఆలోచన గత వారం జరిగిన ఆలోచన, గత నెల జరిగిన ఆలోచన, లేదా సంవత్సరాల ముందు జరిగిన ఆలోచన, లేదా నేను రాత్రి జరిగిన విషయము ఈరోజుకు చాలా బాధతోనే మీరు లేచారేమో. సంగమం, మనం గుర్తుపెట్టుకోవాలి ఒక మాట. చూడండి, మన ఒకవేళ మన బ్యాంక్ జీరో బ్యాలెన్స్ ఉందనుకోండి, మనం లేచినప్పుడు మనం ఏమైనా కొనాల్సిన సామాన్లు ఉన్నప్పుడు మనం బాధతోనే లేస్తాం. ఎందుకంటే బ్యాలెన్స్ జీరో ఉంది కనుక. అయ్యో, మనం ఏం కొనలేం కదా, ఈరోజు కూడా పస్తులతోనే బాధతోనే గడపాలి కదా అనిపిస్తుంది. అది కూడా ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి అకౌంట్లో, అనిపిస్తుందా పర్లేదు మనం కొంచెం కొనుక్కోవచ్చు కదా, ఏదో నెమ్మది. అదే 1,00,000 రూపాయలు ఉంటే మీరు చెప్పండి ఎలా ఉంటుందా? అదే ఒకవేళ 10 లక్షలు ఉంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? అంటే మీకు కావాల్సిన బలం పెరుగుతున్న కొలది మీకు కావాల్సిన అవసరాల తరకు బలం మీకు కావాల్సిన దానికన్నా మించి ఉంది అనే ఆలోచన మీ హృదయానికి నెమ్మదిస్తుంది, షూరిటీ ఇస్తుంది, గ్యారంటీ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఇక పర్లే. అలాగనే ఆత్మలో ధైర్యం దేవుని మాట, దేవుడు. ఏ బ్యాంక్ అకౌంట్ కూడా సరిపడలేని ధనం మన దేవుడు. మనం ఎప్పుడైతే మన ఆత్మలో దేవుని పట్టేసుకుంటామో, దేవుని విషయాలు పట్టుకుంటామో, అప్పుడు లేవటం దిగులుతో లేవరు మీరు. మీకు ప్రేమ గుణం వచ్చేస్తుంది. తగువైనా, కోపతాపాలున్నా, మీ కుటుంబం ఏదైనా మీకు ప్రేమ గుణం వచ్చేస్తుంది. సర్దుకుని వెళ్ళే గుణం మీకు వచ్చేస్తుంది. రాత్రికి ఒకలాగా, పగలకు ఒకలాగా, మొత్తానికి రాత్రికి ఎలా ఉన్న పగలకి మళ్ళీ మారిపోతారు మీరు. దేవుడు బట్టి పగలు మీ జీవితంలో మారిపోతుంది. మీ కోపం అంతా దేవుడు అణచేస్తాడు, కింద కొట్టేస్తాడు. తన లేకపోతే దేవుడు మీకు చెప్తాడు, నీ క్రీస్తు చేస్తుంది ప్రతి అవసరం నేను తెరుస్తానని చెప్తాడు. బిడ్డలకు ఆరోగ్యం సరి లేకపోతే కంగారు పడక, వారు ఇప్పుడే స్వస్థపరచబడుతున్నారని చెప్తాడు దేవుడు. అంటే ఒకవేళ ఈరోజు జరుగుతున్న పరిస్థితి కారణం, ఆ నెమ్మది కోల్పోవడానికి కారణం మీ అవిశ్వాసము, మీ దేవుని మీద ఆధారపడకపోవడం అయితే దాన్ని మార్చుకోవాలి మీరు. ఈరోజు జరుగుతున్న సందర్భాలు మిమ్మల్ని ఏం కదపలేవు, వీటికి అంత బలం లేదు. అందుకే కదా శిష్యులకు నేర్పిస్తున్న ఒకానొక పాఠం. మొదటే పడవ ఊగిపోతున్నప్పుడు కూడా యేసు చెప్తున్నమాట, ఆ తుఫాను మధ్యలో ఎందుకు అల్ప విశ్వాసులారా, దేనికి సందేశిస్తున్నారు మీరు, దేనికి భయపడిపోతున్నారు? పరిస్థితి ఏమో చచ్చిపోతారేమో. ఎందుకంటే మీరు బయట ఏదో ఒకవేళ ఒక బిల్డింగ్ కాలిపోతుంటే, లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంటే, ఏదో అవుతుంటే ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు, లోపల కూర్చొని, లేకపోతే లోపలికి వచ్చి పరిగెత్తుకుని తీసుకుని వస్తారు. కానీ సముద్రం మధ్యలోకి ఎవరు వస్తారంటే రక్షించడానికి? ఇంకొకసారి తిరగబడిందా పడవ, ఇంక అయిపోయింది, అంతే, క్లోజ్ చాప్టర్. కానీ చూడండి, అలాంటి ఒక సమయంలో భయపడదని యేసయ్య నేర్పిస్తున్నాడు కదా. మీకు మీ జీవితంలో ఈరోజు ఎదుర్కొన్న విషయాలు మీకు చాలా బలంగా అనిపిస్తుంటే మీరు ఆ విషయాలు దేవుని మీద ఆధారపడాలి. మిమ్మల్ని దేవుడు పాపి అని పిలవట్లే కదా, మీకు దేవుడు నీతిమంతుడు అనే బహుమతి ఇచ్చాడు కదా. మిమ్మల్ని క్రియలు బట్టి పిలవకుండా, మీ మంచి పనులు బట్టి పిలవకుండా, తన నీతి బట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడు కదా. దైవ ధ్యానం పెరగాల, దేవుని గురించిన ఆలోచన అధికమైపోవాలి. ప్రజలు చెప్తున్న మాటలు బట్టి జీవితం డిసైడ్ అవ్వకూడదు, దేవుని వాక్యం బట్టి డిసైడ్ అవ్వాలి. భక్తులు వారి జీవితాల్లో దేవుని వాక్యం బట్టి డిసైడ్ అయినాయి. వారు తెలియని ప్రాంతాలకు వెళ్ళి సేవ చేశారు, వారు తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేశారు, వారు భాష నేర్చుకున్నారు, వారి మధ్య నిల్చున్నారు. దేవుడు ఘనంగా వారిని హెచ్చించాడు, ఆ ప్రాంతాలు ఎందరినో రక్షించాడు. ఈరోజు మీ పరిచర్య దెబ్బతిన్నట్టు అనిపిస్తుందేమో. ప్రభు మీ వెనకతున్నాడు, కంగారు పడతాం. ఆయన పైన ఆధారపడు వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు. రేపటి గురించి అని చింత ఉండదు ఆ వ్యక్తికి. ప్రభువు నాకున్నాడు. అందుకనే మీరు ఒకవేళ ఆ చింత లోపలికి వచ్చేస్తుంటే, గో రీడ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం చదవండి. నేను ప్రతిసారి అదే చేస్తాను నా జీవితంలో. లోపలికి ఏదైనా చింత వస్తుంటే, ఇంకా నా ద్వార బంధం దగ్గరికి వస్తే చాలు, నేను వెళ్ళి కూర్చొని నేను చదువుకుంటాను. కొన్ని మార్లు నేను టిఫిన్ చేయాల్సిన టిఫిన్ ఆపేస్తాను, మధ్యాహ్నం భోజనం ఆపేస్తాను. నేను ఇంకా వాటిని పక్కకు తోసేసి నేను ఆయన దగ్గర గడిపేస్తాను అంతే.
భోజనం ఇచ్చే బలం ఒకటైతే వాక్యం ఇచ్చే బలం ఇంకన్నిటిని మించే ఉంటుందండి. దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు స్థిరమైన క్రైస్తవుడు అవ్వాలని నా భావం. ప్రతి ఉదయాన్ని అందిస్తున్నప్పుడు భావం ఒకటే, మీరు కదిలిపోకూడదు. ఆయన కృపను నమ్ముతున్న మీరు కృపనే పట్టుకోవాలి. మిగతా విషయాలన్నిటితో నీ డిస్టర్బ్ అయిపోకండి. లాక్ వైపు కృపకు వైపు, లాక్ వైపు కృపకు వైపు లేదు. కృపను పట్టుకుంటే కృపే. ఈ యేసు ప్రభువే కృప. ధైర్యంతో ఉందాం. ప్రభు మీకు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన ఈవులు నీ బిడ్డల జీవితంలో జరిగించండి, కార్యాలు ఇవ్వండి, ఈవులు అనుగ్రహించండి. వారు ఎక్కడైతే నేను ఇంకా నిలబడలేను అనుకున్నారో అదే చోటు నిలబడినట్లుగా నీ ఆత్మను వారికి అనుగ్రహించి బలపరచండి. నీలో వారు మహిమపరచబడాలి, వారిలో నీవు మహిమపరచబడాలన్న ఆసక్తి మేము కలిగి ఉన్నాం. ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్న నీ సేవకునిగా వారు నీపైన ఆధారపడాలి. నీ కోరికలను వారు పెంచుకొని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. అట్టి కృప వారికి ఇవ్వండి. దైవ ధ్యానము వారి హృదయ అంతరంగంలో నిలిచిన గాక. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్రిస్టియన్ లైఫ్ నుంచి బయటకు తీసుకుని వచ్చి ప్రైజ్, స్తుతి, ఆరాధన చేసి ఒక వ్యక్తిలా వాళ్ళు మార్చండి. ఎవరో కోల్పోయారేమో, కృంగిపోతున్నారేమో, వారిని మీరు ఆదరించండి, స్వస్థత ఇవ్వండి, మీ కార్యాలు జరిగించి మరలా మేము కలుసుకున్న పర్యంతము నీ గొప్ప కృపలు ఉంచండి. అయ్యా, కోల్పోయిన వారికి రెండంతలు ఇవ్వండి, దయతో నింపండి. నూతన విషయాలు వారి జీవితంలో కొనుక్కోవాలనుకుంటే ఈరోజు వారిని దీవించండి, అన్ని అనుకూలపరచండి. అసలు యేసునామమున ఎన్నడూ ఊహించిన సంగతులు ఈరోజు జరుగుతుంది కాక. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. నాకు అనిపిస్తుంది ఈరోజు మీరు వెలుపలికి వెళ్తుండగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఈరోజు మీరు వాక్యం చదువుతుండగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు తన పని కొరకు పిలుస్తున్నాడు. God bless you. See you tomorrow.